తాను దళితులకు వ్యతిరేకం కాదన్నారు సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి. జనరల్ కేటగిరీలోనూ దళితులకు తాను పోస్టులు ఇచ్చినట్టు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నర్సారెడ్డికి ఎస్సీసెల్ విభాగం కొమ్ము విజయ్ కుమార్కి మధ్య విభేదం వచ్చింది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషించారంటూ ఆరోపించారు కొమ్ము విజయ్. దీంతో ఇద్దరి మధ్య వివాదంపై క్రమశిక్షణ కమిటీ మెంబర్ శ్యామ్ మోహన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో నర్సారెడ్డి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది క్రమశిక్షణ కమిటీ. తప్పుడు ఆరోపణలతో తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని కమిటీకి వివరించారు నర్సారెడ్డి. తనపై కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్నారు. తనకు కొమ్ము విజయ్కి ఎలాంటి విభేదాలు లేవన్నారు నర్సారెడ్డి. మల్లు రవి గారు ఒక నోటీసు మాకు పంపిస్తున్నారు. ఎందుకంటే మా మీద కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్కు మీకు నోటీస్ పంపిస్తాం. దానికి ఒక 1 వీక్లో మీరు జవాబు ఇవ్వాల్సిందిగా మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు అన్నారు. ఎందుకంటే మేము కూడా మీరు అందరికీ తెలవాలి జరిగింది ఏందని. అక్కడ ఆ రోజు మీటింగ్లో ప్రోటోకాల్ లేకున్నా మీదికి ఎక్కేపోయే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు కొందరు వాళ్ళని ఎక్కనీయలే. అది ఒక్కటే కానీ మేము దళితులను వ్యతిరేకించుడు, దళితుల మీద దాడి చేసుడు నేను ఎప్పుడు కూడా చేయలే. ఎందుకంటే మీరు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా నా సొంత వర్గల్ మండలానికి కూడా ఒక దళితున్నే పార్టీ ప్రెసిడెంట్ చేసిన, అంటే జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసిన. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు బాబు అని, అక్కడ జనరల్ కేటగిరీ ఉన్న ఆయనను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొనపాక మండలానికి చేసిన. ఈ విధంగా నేను దళితుల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినా కానీ మేము దళితులను ఎప్పుడు దూషించలే. ఇవన్నీ కూడా అలిగేషన్స్ కావాలని మాకు కొందరు ఒకరిద్దరు పడరాని పార్టీల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇంకోళ్ళని ముందర పెట్టి ఆట ఆడిపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలే. ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనేమో నాకు సపోర్ట్ చేయక ఈటెల రాజేందర్ గారిని ఇంటికి పిలిపించుకొని సన్మానం చేశారు. ఎవరైనా ఎలక్షన్స్లో ఇంటికి వేరే అభ్యర్థిని పిలిపించుకుంటారా? వేరే టైంలో వాళ్ళ ఇంటికి ఆ అభ్యర్థి వస్తే ఎవరు కాదన్నారు. కానీ ఎలక్షన్స్ టైంలో కూడా ఈటెల రాజేందర్ గారిని పిలిపించుకొని షాల్ కప్పి పటాకులు కాల్చి సపోర్ట్ చేసాడు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించింది, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అని. జై భీమ్ అంటే మా అంబేద్కర్ గారి ఆశయాలని. మరి అప్పుడు కూడా ఒక్క మీటింగ్లో కూడా మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఆ వ్యక్తి తిరగలే. అటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళకి కంప్లైంట్ చేస్తే మరి వీళ్ళు మాకు నోటీస్ ఇచ్చుడు కూడా నాకు కూడా అర్థమవుతలేదు. హైకమాండ్ దృష్టికి ఈటెల గారి ఫొటోస్తో సహా ఆయన షాల్ కప్పింది, ఆయన పటాకులు వేయాల్సింది అన్నీ కూడా కంప్లైంట్ చేసినాం. మేము కూడా మొన్న ఇన్ని రోజులు ఎందుకు అనుకున్నాం, ఎప్పుడైతే మా మీద కంప్లైంట్ వచ్చిందో అప్పుడు ఆయన మీద కూడా కంప్లైంట్ చేసినాం. దాని మీద కూడా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం.